Hi friends, welcome to my channel SR Local Vlogs. Yeah, one of the biggest complex ఏదైనా ఉంది అంటే అది మనకు ఈ టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ అనమాట. మదనపల్లిలో ఇంతకుముందు చిత్తూరు బస్ స్టాండ్ కాంప్లెక్స్ ఉండేది, షాప్ రూమ్స్ అవి ఇవి. కానీ దాని తర్వాత ఇప్పుడు మనకు టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ అయితే ఇది చాలా పెద్ద కాంప్లెక్స్, చాలా షాప్ రూమ్స్ అవి ఉన్నాయి, చాలా పెద్ద గ్రౌండ్ కూడా ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ గ్రౌండ్లోనే ఉన్నాను. చూడండి, చాలా పెద్ద గ్రౌండ్ ఇది, చాలా పెద్ద గ్రౌండ్. సో మనకు మధ్యలో ఒక మసీద్ కూడా ఉంది, టిప్పు సుల్తాన్ మసీద్. సో ఏమైనా ముస్లింస్ సంబంధించిన పెద్ద పెద్ద ర్యాలీలు కానీ లేకపోతే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏది జరిగినా కూడా ఖచ్చితంగా ఈ టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్లోనే, ఈ టిప్పు సుల్తాన్ గ్రౌండ్లోనే జరుగుతాయన్నమాట. భయ ఇది నీర్గుట్పల్లికి పోయే రూటు. ఇక్కడ నుంచి మనకు టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ స్టార్ట్ అవుతుంది. అతిపెద్ద కాంప్లెక్స్ ఇది టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్. ఈ పక్క నుంచి అండ్ హియర్ ఇక్కడ బ్యానర్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ 5 స్టార్ చికెన్ రాసింది కదా, ఇక్కడ నుంచి టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ ఇదంతా మొత్తం షాపులన్నీ టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్. మదనపల్లిలో అతి పెద్ద కాంప్లెక్స్ ఇదే టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్. చూసినారా, ఈ పక్కన అన్ని షాప్ రూమ్స్. ఇది ఒక టిప్పు సుల్తాన్ మాస్క్ మసీద్ అనమాట. సో ఇవన్నీ కూడా టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్. ఈ పక్కన మొత్తం. ఈరోజు భయ ఏం లేదు భయ, చిన్న టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనకు యూనివర్స్ ఏదైతే ఉంటుందో, మనం స్పేస్లో వెళ్ళే కొద్దీ మనకు కొత్త కొత్త ప్లానెట్స్, గ్రహాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి, అవునా కదా? సో మనం చదువుకున్న రోజుల్లో అయితే మనకు తెలిసిన ప్లానెట్స్ కొన్నే ఉండేవి, ఒక 9 ఏమో ప్లానెట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు చాలా ప్లానెట్స్ ఉన్నాయి. సో మన టెక్నాలజీ ఎంత దూరం పోతుందో అంత దూరం కూడా కొత్త కొత్త ప్లానెట్స్ని అయితే కనుగొంటా ఉన్నారు మన శాస్త్రవేత్తలు, ప్రపంచంలోని శాస్త్రవేత్తలు. కానీ ఒకటి డిసప్పాయింట్ ఏంటంటే, అంత పెద్ద హెవీ యూనివర్స్లో ఒక చిన్న ఎర్త్ పైన, ఆ ఎర్త్లో మనుషులు, పక్షులు, ఈ చెట్టు చేమ అన్నీ ఉంటాయి భయ. సో ఎర్త్ అనేది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశాడు దేవుడు. అల్లా ఆర్ దేవుడు రెండు సేమ్ అనమాట. అంటే హిందూస్ వచ్చేసి దేవుడు అంటారు, ముస్లిమ్స్ అల్లా అంటారు. మీరు ఇక్కడ ఎవరిని బిలీవ్ చేస్తున్నారు అనేది పక్కన పెడితే, సో ఇంత బ్యూటిఫుల్ ఉన్న ఎర్త్కి బాగా శనిలాగా పీడించే విషయాలు 2 ఉంటాయి భయ. ఏంటంటే, ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన ఎర్త్లో బాగా కొట్టుకొని వచ్చేది దేని గురించి అంటే, ఒకటి మతం గురించి, 2 డబ్బు గురించి భయ. సో ఇంత బ్యూటిఫుల్ ఎర్త్ని మనము ఎంజాయ్ చేయకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి మర్డర్లు చేస్తున్నారు భయ. ఇంత మంచి ఎర్త్ పైన మనము ఉండి ఏం చక్క దేవుడు మనకు అన్ని ఇచ్చాడు, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు, హ్యాపీగా బతకలరా అంటే ఇక్కడ జనాలు కొట్టుకొని చచ్చిపోతున్నారు. నా మతం గొప్పది అంటే నా మతం గొప్పది అని కొట్టుకొని చచ్చిపోతున్నారు జనాలు. అది చాలా బాధాకరమయ్యా. బట్ టు బి ఫ్రాంక్, ఒక విషయం చెప్పాలంటే, ఫస్ట్ ఒక మనిషి ఎలా పుట్టాడు భయ అంటే, ఒక 2 మేల్ ఫీమేల్ ఉంటే వాళ్ళ నుంచి ప్రతి ఒక్క మనిషి కూడా అక్కడి నుంచే పుట్టాడు. సో ఆ రకంగా చూసుకుంటే, క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఒకరికి ఒకరు బంధువే అవుతారు. మనిషి పుట్టినప్పుడు ఈ కులాలు, మతాలు, భేదాలు ఇట్లాంటివి ఏమి లేకుండా పుడతాడు. చనిపోయిన తర్వాత కూడా ఏమి ఉండవు, జస్ట్ బూడిదే మిగులుతుంది భయ. కానీ ఈ మధ్యలో ఏదైతే జరుగుతుందో, పుట్టుక అండ్ మరణం మధ్యలో ఏదైతే జరుగుతుందో అదే చాలా బాధాకరం భయ. అకార్డింగ్ టు ఇస్లాం, అంటే ఐ బిలాంగ్ టు ఇస్లాం ఫ్యామిలీ. సో దట్స్ వై నేను ఒక విషయం చెప్తా. అకార్డింగ్ టు ఇస్లాం ఎట్లుంటుందంటే, మనం ఎవరిని హర్ట్ చేయకూడదు భయ. అకార్డింగ్ టు ఇస్లాం ఒక మనిషి కనిపించినా కూడా ఆప్యాయంగా పలకరించాలి. ఒక శత్రువు కనిపించినా కూడా మనం ఆప్యాయంగా పలకరించాలి. ఎవరిని నొప్పించకూడదు, పక్క వాళ్ళని కూడా నొప్పించకూడదు, వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా మనం మాట్లాడకూడదు, మనం అట్లా బిహేవ్ చేయకూడదు అనేది క్లియర్ కట్గా అయితే ఇస్లాంలో ఉంది భయ్య. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ అల్లా అని చెప్పేసి చాలా మంది తీవ్రవాదులు, వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, చంపుకోవడము ఇట్లాంటివన్నీ చేసేది. ఈవెన్ అల్లా కూడా యాక్సెప్ట్ చేయడు. ఈవెన్ దే ఆర్ నాట్ ఆల్సో ముస్లిమ్స్ కన్సిడర్ యాజ్ నాన్ ముస్లిం. ఎవరైతే అల్లా పేరు మీద చెప్పి ఇవన్నీ మిస్టేకులు చేస్తారో వాళ్ళంతా ఇస్లాం కింద, ముస్లిమ్స్ కిందకి రారు భయ, అకార్డింగ్ టు మీ. ఇంకోటి ఏంటంటే, అంత సెన్సిటివిటీ అయిన ఇస్లాంని వైలెన్స్ అనేది అస్సలు ఎంకరేజ్ చేయదు భయ. ఇస్లాంలో వైలెన్స్ అనేది అస్సలు ఎంకరేజ్మెంట్ అనేది ఉండదు. అసలు ఒక మనిషిని మీరు అడగచ్చు, అరే పాత జమానాలో మరి ప్రాఫిట్ మొహమ్మద్లు వాళ్ళు వీళ్ళు కూడా కత్తులు కటార్లు పెట్టుకునే వాళ్ళు, టిప్పు సుల్తాన్ కూడా కత్తులతో ఫైట్ చేశాడు, యుద్ధాలు చేశాడు, అది ఇది అంటే భయ. ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్లో మనము ఎదుటాన్ని మనం హ్యాండిల్ చేయాలంటే, అంటే వాళ్ళని చంపాలంటే ఒకటే రీజన్, ఇప్పుడు నేను వాడిని చంపకపోతే వాడు నన్ను చంపేస్తాడు అన్నప్పుడు మాత్రమే, అది కూడా మన ఆత్మరక్షణ కోసం మనం వాడిని చంపాలి. అదొక్కటే సబ్జెక్ట్, వేరే ఏం లేదు.
ఇంతకుముందు రాజుల కాలంలో ఇప్పుడు యుద్ధాలు ఎందుకు జరిగేది అంటే వాళ్ళు దండయాత్ర చేస్తారు, వీళ్ళ మీద వీళ్ళని చంపేసి వీళ్ళ ఆస్తులు కానీ భూములు కానీ ఆడవాళ్ళని కానీ అందరినీ సొంతం చేసుకుంటారనే ఉద్దేశంలో అప్పుడు యుద్ధాలు జరిగేవి భయ. బట్ ఎవరు కూడా ఏ మతం వాళ్ళు కూడా ఆ మతం నువ్వు వేరే మతము నేను ఏ మతంని బిలీవ్ చేస్తానో నువ్వు కూడా అదే మతాన్ని బిలీవ్ చేయాలి, సో లేకపోతే నిన్ను చంపేస్తాము అనడము ఇట్లాంటివన్నీ చాలా తప్పు, చాలా పొరపాటు. ఏ మతం వాళ్ళు కూడా ఈవెన్ హిందూ వాళ్ళు, హిందూస్ కానీ ముస్లిం కానీ ఏ మతంలో కూడా అది లేదు. ఈవెన్ అకార్డింగ్ టు ఇస్లాం వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్ ది రిలీజియన్స్ అనమాట. మనం వాళ్ళ ఫీలింగ్స్ కూడా మనం రెస్పెక్ట్ చేయాలి అకార్డింగ్ టు ఇస్లాము. ఎందుకంటే ఎవరిని నొప్పించకూడదు. అట్లాంటిది మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే రోడ్లో అమనాభూతులు తిట్టుకుంటా అంటారు భయ, తెరీ మాకి తెరీ బహన్కి అనేసి. అండ్ అనదర్ वन थिंग आई वांट टू टेल पीपल ఏంటంటే हमारे मुसलमान खासकर बोलता हूँ भैया दाढ़ियाँ रख ले खाती हैं इतने बड़े, नमाज हम पढ़ती हैं, 5 खुद की टोपी लगा ले खाती हैं और रोटा में सिगरेट आप पीते रहती हैं। वो जरा मुझे ज़्यादा दिल को दर्द होता है भाई। करो तो मुसलमान भाई ऐसा नमाज हम पढ़ता है, पूरा करते हैं, गुटखे खाता है, बाहर सिगरेट आप पीता है। मैं खुद मेरे हंकान से देखा हूँ, ये इस्लाम में जायज़ नहीं है। अंड అనదర్ 1 పాయింట్ ఏంటంటే వడ్డీ 5 రూపీస్ 10 రూపీస్ ఇష్టం వచ్చినట్లు వడ్డీలు ఇస్తున్నారు. దట్టు ముస్లిమ్సే, అది కూడా నాకు తెలుసు, ఈవెన్ హజరత్లకు కూడా తెలుసు. కానీ ఎవరు ఏం మాట్లాడరు వాళ్ళకి. ఇట్లా అంటే బయాన్లో చెప్తారు ఎవ్రీ ఫ్రైడే ఇట్లా చేయకూడదు తప్పు అని చెప్పేసి. బట్ फिर भी हम मुसलमान हम भला सुनते नहीं हैं भैया। अल्लाह के वास्ते मैं क्या बोल दूंगा, ऐसे हराम काम सभी छोड़ा को हल को मिल को खुशी से रहना हर एक इंसान से घर को मैं बोल लेता हूँ भैया. దేవుని పేరు చెప్పి ఒక మనిషిని చంపడం అనేది చాలా పెద్ద తప్పు భయ. ఎవరైనా కావచ్చు, హిందూస్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఒకరి పేరు చెప్పి చంపడం అనేది చాలా పెద్ద నేరము. యా దేవుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడు. అందుకే నేనేమంటానంటే ఒక చిన్న మెసేజ్, మర్డర్లు మానభంగాలు ఏమొద్దు భయ. హ్యాపీగా అందరం కలిసిమెలిసి ఉందాం, కలిసిమెలిసి బతుకుతాం భయ. ఎందుకంటే ఒకటే జీవితం భయ. మనిషి అన్నోడు ఈ భూమి మీద మాత్రమే ఉంటాడు. వేరే ప్లానెట్స్లో ఎక్కడైనా ఉన్నాడా? ఇప్పటి వరకు అంత టెక్నాలజీ ఉంది. మనిషి ఆ భూమి ఏ ప్లానెట్ పైన కూడా లేడు భయ్య. ఏలియన్స్ ఉన్నా అది మనకు సంబంధం లేదు. మనిషి మాత్రము ఈ ఒక్క భూమి మీదనే ఉన్నాడు భయ్య. కాబట్టి మనము ఒకరికొకరము బాగా హ్యాపీగా కలిసి మెలిసి ఉంటే ఎటువంటి ప్రాబ్లం రాదు. ఎవరో ఒకరు ఉంటాడు భయ్య, వాడు గురువు కావచ్చు, ఏదో గురువు అనే పేరు పెట్టుకొని అని ముసుగులో కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి సో వాళ్ళని ఉసిగొల్పి సో వీడు మన మతం కాదు, మన కులం కాదు, మనం వాడిని వేసేయాలా, మనం వాడిని భూస్థాపితం చేసేయాలా, అది ఇది అని చెప్పేసి కొంతమంది చెప్తా అంటారు. వాళ్ళని కొంతమంది మూర్ఖులు ఫాలో అవుతారు, చాలా మంది ఫాలో అయ్యేసి ఈ దుర్మార్గాలన్నిటికీ పాల్పడతా అంటారు. అది చాలా బాధాకరం భయ్య. అకార్డింగ్ టు ఇస్లాం బ్రదర్, మనం ఒక మనిషిని హత్య చేయకూడదు అంటే ఇంకా చంపడం అనేది అది చాలా పెద్ద విషయం. అసలు అది టూ మచ్, అది అసలు చేయకూడదు భయ్య. అట్లా ఎక్కడైనా కానీ ఈవెన్ మీరు ఇప్పుడు మన కుంభమేళా జరిగింది చూసుకున్నారు కదా, షెల్టర్ లేకుండా చాలా మంది బాధపడతా అంటే ముస్లింలు మసీదులలో షెల్టర్ ఇచ్చారు. సో దట్ ఈస్ కాల్డ్ ట్రూ ఇస్లాం భయ్య. ఒక ట్రూ ముస్లిం ఎవరైతే ఉన్నారో, ఒక ట్రూ ఇస్లాం ఫాలో అయ్యేవాడు ఎవరైతే ఉన్నాడో, ఎవరిని హట్ చేయకుండా నీతిగా నిజాయితీగా బతికేవాడు భయ్య. సో ట్రూ ఇస్లాం, ట్రూ ముస్లిం అనేది చాలా చూస్తాను భయ్య. నేను ఇక్కడ లోకల్లో చెప్తా, ఏదో ఒక రోజు చెప్తాను, అన్ని విషయాల్లో డీటెయిల్డ్గా చెప్తాను ఏదో ఒక రోజు భయ్య. అది భయ్య. సో మదనపల్లిలో చూసుకుంటే ఇది టిప్పు సుల్తాన్ కాంప్లెక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంప్లెక్స్. సో అది భయ్య, వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. హ్యాపీగా హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, అందరూ కూడా అందరినీ కూడా మనం కలుపుకొని పోవాలి, అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను భయ్య. ఓకేనా బ్రదర్? వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. అప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.